దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? మనము పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయంలో ఉన్న 7 సంఘములను మనము ధ్యానం చేయబోతున్నాం రాబోయే దినాల్లో. పోయినసారి బైబిల్ క్లాస్లో మనము మొదటి సంఘము ఎఫెసు సంఘమును గురించి డీటెయిల్గా మనం చూసాం. అంటే ఎఫెసు సంఘ కాలము ప్రారంభమై ఇప్పుడు 7వ సంఘ కాలం లవోదికయ. 7వ సంఘం పేరు చెప్పండి. ఆ వరుసగా ఉంది కదా, ఎఫెసు, సుమర్ణ, బెర్గాము, తుయతీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా. లాస్ట్ 7th చర్చ్ పేరు ఏమిటి? లవోదికయ. ఆ లవోదికయ సంఘకాలమే ఇప్పుడు నడుస్తుంది. ఆ సంఘకాలంలోనే మనం ఉన్నాం. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత ఇంకొక సంఘకాలం లేదు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం వస్తుంది. ఇవన్నీ ఇంతకు ముందే నేను చెప్పాను. జ్ఞాపకం ఉంది కదా? ఓకే, నోట్బుక్, పెన్ను ఉంటే తీసి పెట్టుకోండి. ఈరోజు మనము 2వ సంఘమును గురించి ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన యోహానునికి దేవుడు సెలవిచ్చినటువంటి ఒక దర్శనం. దేవుడు యోహానును పరలోకమునకు తీసుకొని పోయి అద్భుతమైన కార్యములన్నీ దేవుడు చూపించాడు. ఆయన పద్మాసు ద్వీపమున ఉన్నప్పుడు ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘములను గురించి, ఒక్కొక్క సంఘమునకు ఇంత డిస్టెన్స్ ఉంటుంది. ఈ 7 సంఘములను గురించిన ప్రత్యేకమైన విషయాలను ఆ 7 సంఘములలో ఉన్న దూతలకు, సేవకులకు దేవుడు యోహాను ద్వారా దేవుడు తెలియపరిచాడు. సో అందులో మొదటి సంఘము ఎఫెసు సంఘం. పోనీ మీకు జ్ఞాపకం ఉందా? ఎఫెసు అంటే అర్థం ఏమి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫెసు? ఎఫెసు అంటే అర్థం ఏమిటి? ప్రియమైన అని అర్థం. ఎఫెసు సంఘము ప్రియమైన సంఘము, డిజైరబుల్ చర్చ్, దేవునికి ప్రియమైన సంఘం. ఆ సంఘమే ఆదిమ సంఘం. ఆ ఆదిమ సంఘము అని నేను చెప్పేది ఎఫెసులో చర్చ్ ఏర్పడడానికి ముందే యెరూషలేములో ఏర్పడింది. నేను ఆ ఎఫెసు సంఘ కాలమును చెప్తున్నా. తల్లి సంఘము, మనందరికీ తల్లి సంఘము యెరూషలేములో స్టార్ట్ అయింది. 120 మంది శిష్యుల సమూహముతో దేవుడు ప్రారంభించాడు కదా. పరిశుద్ధ ఆత్మ దేవుడిని కుమ్మరించి ఆ 120 మందితో 3000 మందిని చేర్చి, తరువాత 5000 మందిని చేర్చి, ఇలా స్టార్ట్ అయింది కదా. అదే ఆదిమ సంఘం, తల్లి సంఘం. ఆ సంఘానికి పేరే అపోస్టలిక్ చర్చ్. యేసు ప్రభు ఏర్పాటు చేసిన 12 మంది శిష్యులలో, ఆ 12 మంది శిష్యులకు అపోస్తులను పేరు పెట్టారు కదా. ఆ 12 మంది అపోస్తులలో ఒక అతను యూదా ఇస్కరియోతు, మనందరికీ తెలుసు, వాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. మరి ఆ ప్లేస్లో అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకొని అనేక పట్టణములలో యేసుక్రీస్తు సంఘమును ప్రారంభించారు. అది యేసు ప్రభుకున్న దర్శనం. ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన సంఘము ఈ రోజున ప్రపంచమంతా ఆయన సంఘము ఏర్పడింది. అట్లయితే జీసస్ విజన్ మీరు చూడండి. ఆయన యొక్క విజన్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో చూడండి. అందుకే ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. ఈరోజు అది జరిగిందా? 2020 సంవత్సరముల సువార్త వ్యాపకములో యేసుక్రీస్తుకు ఉన్న ఆ దర్శనము అపోస్తలులు ప్రారంభించారు. అదే ఆదిమ తల్లి సంఘము. ఆ ఆదిమ తల్లి సంఘము యెరూషలేములో ఉన్నది. సో ఇక్కడ 7 సంఘములను యోహానుకు దేవుడు చూపించేటప్పుడు దాంట్లో మొదటి సంఘము ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘం గురించి డీటెయిల్గా మనం ధ్యానించాం. ఈరోజు మనం 2వ సంఘమును మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి
11వ వచనం వరకు మనం చదువుదాం. సుమిర్నాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఆ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, అది ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును. దేవుడు అంటున్నాడు సుమిర్న సంఘమును చూచి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు ధనవంతుడవే. దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు దరిద్రుడుగా ఉన్నావు, కానీ నా దృష్టిలో నువ్వు ధనవంతుడవు. ఆ సంఘమును చూసి చెప్తున్నాడు. ఆ సంఘ కాలంలో ఉన్న విశ్వాసులను, పరిశుద్ధులను దేవుడు ఇలా అంటున్నాడు, మీరు శ్రమపడ్డారు, మీరు దరిద్రులుగా ఉన్నారు, నాకు తెలుసు, కానీ నా దృష్టిలో మీరే ధనవంతులు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సుమిర్న సంఘము అనేకమైన దూషణలను పొందింది. యేసుప్రభు నిమిత్తము దూషణలను సుమిర్న సంఘములో ఉన్న విశ్వాసులు భరించారు, అవమానపడ్డారు. అనేక విధములుగా అనేకుల ఎదుట నుండి ఆ దూషణ మాటలను వాళ్ళు విన్నారు. దేవుడు అంటున్నాడు, సాతాను సమాజపు వారి వలన. ఎప్పుడు సంఘమునకు విరోధి ఎవరు చెప్పండి? సాతానుడే కదా. బైబిల్ చెప్తుంది మన విరోధి ఎవరు? సాతానుడు. సాతానుడు దేవునికి విరోధి కాదు, మనకే విరోధి. కాబట్టి సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు, బాగుంచండి, 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 11వ వచనంలో అంటున్నాడు, సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రియా దేవుని బిడ్డలారా, సుమిర్న సంఘమునకు దేవుడు సెలవిచ్చినటువంటి వాక్యాన్ని మనం ఇందాక చదివాం. చిన్న భాగమే, 8వ వచనం నుండి 11వ వచనం వరకు, దాదాపు 8, 9, 10, 11 4 వచనంలోనే సుమిర్న సంగతి దేవుడు ముగిస్తున్నాడు. కానీ ఈ సుమిర్న సంఘము అన్ని సంఘముల కన్నా ఆ సంఘమే దేవుని ఎదుట ప్రశంసనీయులు. దేవుడు ఆ సంఘాన్ని పొగడాడే కానీ ఎక్కడ దేవుడు తిట్టలేదు. ఇంతకు ముందు ఎఫెసు సంఘము మీద దేవుడు ఒక తప్పు ఒకటి చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఎఫెసు సంఘానికి దేవుడు అన్నాడు, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. చెప్పండి, ఆ తప్పు ఏమిటో? మీరు ఇందాక వాక్యం బాగా విన్నారు కదా. ఎఫెసు సంఘం మీద దేవుడు ఏం తప్పు చెప్పాడు? చెప్పండి. ఆదిమ ప్రేమను నువ్వు కోల్పోతివి. ఇదే నీ మీద నేను మోపవలసిన తప్పు. ఆదిమ ప్రేమ ఎఫెసు సంఘం కోల్పోయింది. కానీ ఎఫెసు సంఘము మంచి సంఘమే. వారి యొక్క క్రియలు, ప్రయాసము, సహనము, ఓర్పు, కష్టము, నికోలాయితుల ఉపదేశ సారాంశాన్నే ద్వేషించింది ఆ సంఘం. యేసుప్రభు అంటున్నాడు, నేను కూడా ద్వేషిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క ఎఫెసు సంఘం యొక్క యాటిట్యూడ్ ఒకటే విధంగా ఉండడం ఎంత చూడండి. ఇప్పుడు నా ఆలోచన, దేవుని ఆలోచన ఒకటిగా ఉంటే మా ఇద్దరి మధ్య మైండ్ సెట్ ఒకటే కదా. అలా ఉన్న ఎఫెసు సంఘం మీద దేవుడు ఒక చిన్న తప్పు ఒకటి చెప్పాడు.
కానీ సుమెర్న సంఘము ఎలాంటి మిస్టేక్ కూడా కనబడలేని ఒక సంఘం. ఆమేన్, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, సుమెర్న సంఘములలో ఎక్కడ కూడా ఫాల్ట్ దేవుడు చెప్పలేదు. అది పర్ఫెక్ట్ చర్చ్, సంపూర్ణమైన ఒక సంఘం, ఎలాంటి ఫాల్ట్ లేని ఒక సంఘం ఆ యొక్క సుమెర్న సంఘం. ఈ 7 సంఘములలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చర్చ్ సుమెర్న సంఘం. ఎందుకు దేవుడు ఆ సంఘం పట్ల తప్పు మోపలేదు? ఆ సంఘము పరిశుద్ధమైన సంఘము, ఆ సంఘము నిందారహితమైన సంఘం, ఆ సంఘము యేసు ప్రభు కోసం ప్రాణమును అర్పించిన సంఘం. సుమెర్న సంఘ కాలంలో ఉన్న యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క భక్తులు, లేదా యేసుక్రీస్తు రక్షింపబడిన విశ్వాస సమూహము, వాళ్ళందరూ కూడా సుమెర్న సంఘ పీరియడ్లో దేవుడి కోసం సువాసనగా వాళ్ళు జీవించారు. అందుకే ఆ సంఘం పేరు సుమెర్న. సుమెర్న సంఘం, సువాసన. బైబిల్లో సుమెర్న అన్న మాటకు అర్థం మీరు నోట్బుక్లో రాసుకోండి. ద మీనింగ్ ఆఫ్ సుమెర్న, SMYRNA, సుమెర్న, ద చర్చ్, సుమెర్న చర్చ్. సుమెర్న అంటే బోలము అని అర్థం. సుమెర్న అంటే బోలము. ఇన్ ఇంగ్లీష్ మిర్. స్పెల్లింగ్ చెప్తాను, MYRRH, MYRRH. సుమెర్న అన్న పదానికి నిజమైన అర్థం ఏమిటంటే బోలము. మీకు తెలుసా అండి బోలము దేంట్లో వాడతారని? మీకు జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. మీకు జ్ఞాపకం ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును దర్శించేటప్పుడు వారు గిఫ్ట్లు తీసుకొచ్చారు కదా. యేసుక్రీస్తుకు గిఫ్ట్ ఇవ్వడానికి, కానుకలు ఇవ్వడానికి. వారు అర్పించిన కానుకలు ఏమిటి? నంబర్ 1 బంగారం, నంబర్ 2 బోలం, నంబర్ 3 సాంబ్రాణి, స్వచ్ఛమైన సాంబ్రాణి. బంగారం యేసుక్రీస్తు యొక్క దైవత్వమును చూపిస్తుంది. బంగారం, గోల్డ్ ఉంది కదా, యేసుక్రీస్తుకి ఎందుకు బంగారం ఇచ్చినారు? ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏదైనా ఒక బొమ్మ, ఏదైనా ఇప్పుడు టెడ్డీ బియర్ ఇలాంటి ఒక చిన్న చిన్న పిల్లకాయలు ఆడుతున్నారు, చిన్న చిన్న బుల్లి ఒక బొమ్మలు, ఆ బొమ్మలు ఎందుకు యేసుక్రీస్తుకి ఇవ్వలే? ఎవరైనా పుట్టిన శిశువుకి బంగారము, గోల్డు లేదా కరెన్సీ ఇవన్నీ ఇస్తారా? అది పిల్లలకు ఇదే. కానీ యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ 3 విలువైన ప్రశస్తమైనటువంటి కార్యములలో చాలా అర్థాలు ఉన్నాయి. నంబర్ 1 బంగారమును యేసుకు అర్పించారు. దాని అర్థం ఏమిటంటే యేసు దైవత్వమును అది చూపిస్తుంది, ద డివినిటీ ఆఫ్ జీసస్. రెండవది బోలం, తెల్లగా ఉంటుంది బోలం, గోపు రసం అంటాం దాన్ని. బోలము చెప్పండి, బోలము తెల్లగా ఉంటుంది బోలము. ఆ బోలమును యేసుక్రీస్తుకు గిఫ్ట్గా ఇచ్చినారు, కాస్ట్లీ అది. ఆ బోలం దేనికి సాదృశ్యం? యేసు యొక్క శిలువ మరణానికి సాదృశ్యం. బోలము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. నంబర్ 3 సాంబ్రాణిని ఇచ్చారు. ఇవన్నీ ఉందా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉందా? చదివినారా? వారు కానుకలు అర్పించారు కదా. 3వది ఏమిటి? సాంబ్రాణి. సాంబ్రాణి అగ్నిలో వేసేటప్పుడు దాంట్లో నుంచి ఏమి బయటకు వస్తుంది? పొగ. సాంబ్రాణి వేసేటప్పుడు బాగా గమ్మని వాసనతో సాంబ్రాణి కింద నుండి పైకి లేస్తుంది. మీ ఇళ్లలో తెల్లవారితో లేచి ఆడవాళ్ళు సాంబ్రాణి వేస్తారా? ఏడ వేస్తారు? ఆ కాలం అంతా పోయింది. ఇంట్లో ఉన్నవారు
ఆడవాళ్ళు తెల్లవారితో స్నానం చేసి ఇంటి నిండా సాంబ్రాణి పొగ పెడతారు. అవన్నీ పాతకాలం. ఇప్పుడు కంప్యూటర్ కాలం ఇది. తెల్లవారితో అయితే సెల్ ఫోన్తోనే మనం లేస్తాం. కాలం చెడిపోయింది. అందుకే ఈ కరోనా వైరస్ అంతా వచ్చి మనం బాధిస్తూ ఉంది. సరే, అది పక్కన పెట్టండి. సాంబ్రాణి పొగ కింద నుండి పైకి లేచేస్తుంది కదా, అది దేనికి సాదృశ్యం? యేసు మరణించి శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినంగా సజీవంగా లేస్తాడు చూడండి, పైకి లేచినాడు చూడండి, అదే సాంబ్రాణి. వావ్! యేసుకు అర్పించిన ఆ 3 విలువైనటువంటి వస్తువులలో మీనింగ్ చూడండి. ఆయన యొక్క దైవత్వం యొక్క లక్షణాలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం, ఈ 3ంటిని చూపించే ఆ 3 వస్తువులు. దాంట్లో బోలం ఉందా? ఆ బోలమే ఇక్కడ సుమిర్న అన్నటువంటి ఆ పదానికి అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సుమిర్న అంటే ఏమిటి? తెల్లని బోలం. అట్లయితే ఈ సంఘము దేవునికి సువాసనగా ఉంది అన్నమాట. దేవునికి ఇష్టమైన సంఘం. ఈ సంఘ కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్రీస్తు శకము. నోట్లో రాసుకోండి. క్రీస్తు శకము 100 నుంచి 313 సంవత్సరం వరకు. క్రీస్తు శకము AD 100 to 313. అది సుమిర్న కాలం. సుమిర్న సంఘ కాలము క్రీస్తు శకము 100 నుంచి 313 వరకు సుమిర్న సంఘకాలం నడుస్తుంది. ఈ సుమిర్న సంఘకాలములలో ఏమేమి జరిగిందో మనం బైబిల్లో మనం చూద్దాం. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు సుమిర్న అంటే అర్థం ఏమిటి? మిర్ అంటే తెలుగులో బోలము, తెల్లని బోలము. బోలం దేనికి సాదృశ్యము? బోలం ఏం దేనికి సాదృశ్యం? సువాసనకు సాదృశ్యం. సుమిర్న సంఘము యేసయ్యకు సువాసనగా ఉన్న ఒక సంఘము. అది మాత్రం కాదు, ఈ సంఘ కాల సమయంలోనే అనేక మంది విశ్వాసులు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించారు. కాబట్టి ఈ సంఘ కాలానికి పేరు ఏమి తెలుసా? మార్టియర్ చర్చ్. దీనికి పేరు ఏమిటి? మార్టియర్. స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. MARTYR. మార్టియర్ చర్చ్. మార్టియర్ చర్చ్. మార్టియర్ చర్చ్ అంటే తెలుగులో ఏమి అర్థము? హతసాక్షిగా మరణించిన విశ్వాస వీరుల సంఘము. అమ్మో! హతసాక్షిగా మరణించిన విశ్వాస వీరుల సంఘం సుమిర్న సంఘం. అందుకే యేసుక్రీస్తుకు చాలా ఇష్టం. ఆయన కొరకు రక్తం చెందిన సంఘం. ఈ 2020 సంవత్సరమున మనం ఇంత సౌకర్యప్రదంగా సువార్త వ్యాపకం మనం చేస్తున్నామంటే దీనికి కారణము ఆదిమ సువర్ణ సంఘ కాలంలోనే అంత్యకాలమున ఉన్న మనము సౌకర్యప్రదంగా సేవ చేసుకోవడానికి, సహవాసం జరుపుకోవడానికి, సువార్త ప్రకటించడానికి వారు పునాదిగా తమ రక్తమును యేసు ప్రభు కోసం చిందించారు. కాబట్టి ఈ సంఘానికి ఒక పేరు హతసాక్షుల సంఘము. ఈ హతసాక్షి సంఘములలో అనేక మంది ఉన్నారు. లెక్కలేని విశ్వాస వీరులు ఉన్నారు. అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు, కానీ మీకు ఈ సుమిర్న సంఘ కాలంలో ఒక విశ్వాస వీరుడిని నేను చూపిస్తాను. అతని పేరు పోలీకార్ప్. అతని పేరు పోలీకార్ప్. POLYCARP. పోలీకార్ప్. ఈ పోలీకార్ప్ అనేటువంటి వాడు అపోస్తుడైన యోహాను యొక్క శిష్యుడు. ఇప్పుడు 12 మంది యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా. ఎవరెవరు? అంద్రేయ, పేతురు, జబదేయ కుమారుడు ఇద్దరు, యోహాను, యాకోబు. ఇంకా 12 మంది ఉన్నారు కదా. దాంట్లో యోహాను, యాకోబు ఉన్నారు కదా, అన్నదమ్ములు. దాంట్లో యాకోబు చిరచ్ఛేదం చేయబడ్డాడు.
జెబెదయి కుమారుడు యాకోబు చిరచ్ఛేదం చేయబడ్డాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో అతను హతసాక్షిగా చనిపోతున్నాడు. కానీ యోహాను మాత్రం ఉన్నాడు. ఈ యోహానే ప్రకటన గ్రంథం రాశాడు చూడండి. ఆ యోహాను యొక్క శిష్యుడే ఈ పోలికార్ప్. ఇతడు డిసైపుల్ ఆఫ్ జాన్ ద అపోస్టల్. ఇతడు అపోస్టల్ అనే యోహాను యొక్క శిష్యుడు. యోహాను ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు, పత్రిక మీన్స్ ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసే సమయమున, అంటే ఆ 7 సంఘముల ఉన్న దూతలకు యోహాను రాస్తున్నాడు కదా, అలా రాసే సమయమున సుమిర్నా సంఘములలో ఈ పోలికార్ప్ ఒక యవ్వనస్తుడుగా యేసు ప్రభు శిష్యుడుగా పరిచర్య చేస్తున్నాడు. మంచి యవ్వనస్తుడు, ఉత్సాహం కలిగిన వాడు. సాక్షాత్ యోహాను ఎలా ఉన్నాడో అదే మాదిరి విశ్వాసములలో ప్రభువును సేవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 168. నోట్ చేసుకోండి. క్రీస్తు శకము 168వ సంవత్సరమున ఈ పోలికార్పును ఏం చేశారు తెలుసా? ఆయనను పట్టుకొని ఒక కంబం మీద, ఒక స్తంభం మీద కట్టి ఆయన కాళ్ళు చేతులకు మేకులతో కొట్టి అతడు సజీవంగా అగ్నిలో తోసేయాలని ఈ పోలికార్పును ఏం చేశారు? పట్టుకున్నారు శత్రువులు. ఆ యొక్క రోమియులు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకస్తులు కదా. వాళ్ళు పోలికార్పును ఏం చేశారు? ఆ స్తంభం మీద కట్టిపెట్టి సజీవంగా ఆ యొక్క స్తంభములో మేకులతో కొట్టి అట్లనే అగ్నిలో తోసి చంపాలని ప్రయత్నం చేశారు. స్తంభం మీద ఆయన కట్టాలని ప్రయత్నించేటప్పుడు పోలికార్పు చెప్పాడట. ఇదంతా బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది. వినండి. పోలికార్పు చెప్పాడట, అయ్యలారా మీకు ఒక దండం, నేనేమో ఈ అగ్నికి భయపడి నేనేమో పారిపోను. నన్ను స్తంభం మీద కట్టి పెట్టడమో, నా కాళ్ళు చేతులకు మేకులతో కొట్టడమో వద్దు. నేను ఆరాధించుతున్న దేవుడు ఈ అగ్నిలో నేను ప్రవేశించుటకు, ఆ అగ్నిలో నుండి తప్పించుకొని పారిపోకుండా నాకు బలమును, శక్తిని ఇచ్చుటకు సామర్థ్యం కల దేవుడు. నన్ను అట్లనే అగ్నిలో వేయండి, కట్టి పెట్టవద్దండి. నేనేం చేస్తాను? అగ్నిలో నేను దిగి ఆ శ్రమలను నేనేం చేస్తాను? సహిస్తాను, మరణిస్తానని చెప్పి అగ్నిలో సజీవంగా కాల్చివేయబడ్డాడట పోలికార్ప్. ప్రార్థన చేసుకుంటూ అగ్నిలో కాలిపోయాడు ఆ విశ్వాస భక్తుడు పోలికార్ప్. ఇవన్నీ చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక విషయం. పోలికార్పును గురించి బైబిల్లో ఒక్క మాట కూడా ఉండదు, కానీ చరిత్ర మర్చిపోదు. ఇలా ఒక్కడు కావండి, దాదాపు 50 లక్షల మంది విశ్వాస వీరులు సుమర్నా కాలమున ప్రభువైన యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా మరణించారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 50 లక్షల మంది. మీరు ఊహించండి, 50 లక్షల మంది క్రీస్తు శకము 100 ఏండ్లు పూర్తి అయిన తర్వాత 313 సంవత్సరం వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి దాదాపు ఆ 213 సంవత్సరములలో 50 లక్షల మంది విశ్వాస వీరులు హతసాక్షిగా మరణించారంటే సుమిర్నా చర్చ్ ఎంత ఉన్నతమైన, స్వచ్ఛమైన, క్రీస్తు కోసం మరణించడానికి ఏమాత్రం వెనకాడకుండా క్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సంఘం. అందుకే ఆ సంఘానికి బోలము, దేవునికి శ్వాసనగా ఉంటుంది. ఆ బోలము శ్వాసనగా దేవుడి అంతకు చేరుతుంది. సో దేవుని బిడ్డలారా,
సుమిర్నా సంఘం, సుమిర్నా పట్టణం, దాని గురించిన బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎఫెసు పట్టణం గురించి మనము, ఎఫెసు సిటీని గురించి మనం ధ్యానించినాం కదా. అదే మాదిరిగా సుమిర్నా పట్టణం గురించి మనం ధ్యానం చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఒక విషయాన్ని మీరు రాసుకుంటూ ఉండాలి, వినాలి. మొదట ఈ సుమిర్నా పట్టణం అది ఒక పెద్ద సిటీ. ఆ సుమిర్నా ఆ పట్టణము ఎఫెసు పట్టణము నుండి 40 మైళ్ళ దూరంలో ఉండేది. ఇప్పుడు ఎఫెసు ఇక్కడ ఉంది అనుకోండి, ఎఫెసు నుంచి ఒక 40 మైల్స్ 40 మైళ్ళ దూరంలో ఉండే ఒక మహా పెద్ద నగరమే సుమిర్నా. సో నెంబర్ 2, ఈ పట్టణం, ఈ సుమిర్నా సిటీ ఉంది కదా, ఈ పట్టణము అందమైన పట్టణం. అందం అంటే ఎట్లా అందం అంటాం? అది ఇప్పుడు చూడండి, క్రమముగా ఉంటుంది అన్నమాట. వెడల్పుతో ఉన్న వీధులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, స్కూల్, ఆ టైంలోనే విజ్ఞాన శాస్త్రము, వైద్య శాస్త్రము ఉన్న బడులు, స్కూల్స్, ద స్కూల్స్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ ఉన్న ఏకైక పట్టణము సుమిర్నా పట్టణం. ఇట్ వాస్ ఎ స్ప్లెండెడ్ సిటీ అండ్ బ్యూటిఫుల్ సిటీ. సుమిర్నా పట్టణాన్ని గురించి వేద పండితులు చెప్తున్నారు, ఆ పట్టణము క్రమముగా అందంగా ఉన్నటువంటి ఒక పట్టణం అంట. అది చాలా ఎత్తైన పొడుగైనటువంటి బిల్డింగ్లు ఉన్న పట్టణం అంట సుమిర్నా. ఆ కాలంలోనే 2000 సంవత్సరాలకు ముందున్న పట్టణంలో ఆ మాదిరిగా ఉండే ఒక స్ట్రక్చర్. అది మాత్రం కాదు, అందములో, దాని నిర్మాణములో ఏషియాలోనే నంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి పట్టణము సుమిర్నా పట్టణం. మర్చిపోవద్దండి. సుమిర్నా పట్టణము చూడ్డానికి అందముగాను, ఆ పట్టణం చూడ్డానికి అందముగాను, దాని యొక్క నిర్మాణం అంటే స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ప్రాపర్గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీ, స్ప్లెండెడ్ సిటీ, రేర్ బ్యూటిఫుల్ సిటీ. ఏషియన్ బీచ్ అని ఆ ఏషియా మైనర్లో ఒక బీచ్ ఉంది. ఆ ఏషియన్ బీచ్ దగ్గర ఉన్న పట్టణమే సుమిర్నా పట్టణం. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో గోవా చూస్తామే. గోవా ఇటు సైడ్ దక్షిణ భాగంలో మీరు చూసినట్లయితే ట్రివాండ్రం, అటు సైడ్ మీరు చూసినట్లయితే కొంచెం పైన చూసినట్టే మ్యాంగ్లూర్, మనకి సైడ్ కోస్టల్లో ఈ సైడ్లో చూసినట్టే వైజాగ్. ఇవన్నీ కొన్ని ప్లేసెస్ చూసినారంటే బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక నిర్మాణించబడిన ఒక ప్లేస్. ఆ మాదిరి అయిన సిటీ సుమిర్నా సిటీ. అంటే మీరు తెలుసుకోవాలి, దాని యొక్క స్ట్రీట్స్, ఆ యొక్క వీధులు బాగా వెడల్పుగా ఉంటుంది. అప్పుడే ఆ పట్టణము అంత చాలా అందంగా ఉన్నటువంటి ఒక పట్టణంగా వేద పండితులు దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, ఆ యొక్క సుమిర్నా పట్టణములో ఒక గొప్ప కవి పాడిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని పేరు వచ్చి హోమర్. అతడు హోమర్ అనేటువంటి ట్రెడిషనల్ బర్త్ ప్లేస్ ఆఫ్ హోమర్. ఒక గొప్ప కవి, వ్యక్తి, రచయిత, లిటరేచర్ రైటర్. అలాంటి ఒక వ్యక్తి ఆ ఊరిలో పుట్టి పెరిగాడని అప్పట్లోనే చెప్పబడుతుంది అన్నమాట. దేవుని బిడ్డలారా, సుమిర్నా పట్టణము చాలా అందమైన పట్టణం అని అనుకున్నాం. అది చాలా వ్యాపార రీతిలో అప్పట్లోనే మన భారతదేశం నుండి ఏషియా మైనర్ ఆ సుమిర్నా పట్టణానికి వ్యాపార రీతిగా రావడానికి అప్పట్లోనే మార్గం ఉండిందట. అది మాత్రం కాదు, పెర్షియా టు రోమ్,
పెర్షియా దేశము నుంచి రోమ్ వరకు వెళ్ళడానికి వ్యాపార రీతిగా మార్గాలు ఉన్నటువంటి ఒక పట్టణం. మన భారతదేశంలో నుంచి వ్యాపారస్తులు పెర్షియాకు వెళ్తున్నారు, రోమ్కు వెళ్తున్నారు. ఆన్ ద వే ఈ స్మిర్నా పట్టణానికి వెళ్ళేవారు. అది మాత్రం కాదు, ఈ స్మిర్నా పట్టణంలో యూదులు అనేక మంది జీవించిన ఒక పట్టణమే స్మిర్నా పట్టణం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పట్టణమును గురించి, ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘం, దీని ఆశ్చర్యం ఏమిటంటే ఈ స్మిర్నా పట్టణమునకు సువార్త ప్రకటించబడింది. సువార్త యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. కాబట్టి అపోస్తులు స్మిర్నా పట్టణంలో వచ్చి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించేటప్పుడు విశ్వాసులుగా అనేక మంది మారారు. యూదులుగా ఉన్నవారు అనేకులు మారారు. వేరే మతమును అనుసరించేవారు, వేరే దేవతలను విగ్రహారాధన చేసేవాళ్ళు మారుమనసు పొందారు. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, యేసుక్రీస్తును ధరించుకున్నారు. ఈ విధంగా ఏర్పడిన సంఘమే స్మిర్నా పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘం. దేవుని బిడ్డలారా, ఈ సంఘ కాలంలోనే అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం తమ ప్రాణమును ప్రభు అయిన యేసు కోసం అర్పించారు. అందుకే అది స్మిర్నా సంఘం అని. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వచనములు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు తన సంఘమును పవిత్రపరచి, వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరచి, ఆ పరిశుద్ధమైన సంఘమును తన ఎదుట సంపూర్ణమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా నిలవబెట్టుకోవాలని యేసు తన్ను తాను సమర్పించుకున్నాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 ఆ వాక్యములలో చెప్పబడిన ప్రకారం కొత్త నిబంధన సంఘము కోసం క్రీస్తు తన్ను తాను అర్పించుకున్నాడు. కారణం, ఆ సంఘము తన ఎదుట ఎలా ఉండాలో తెలుసా? నంబర్ 1, పవిత్రంగా ఉండాలి. నంబర్ 2, మహిమగల సంఘముగా ఉండాలి. నంబర్ 3, ఎలాంటి నిందలు లేని సంఘముగా ఉండాలి. మచ్చలు డాగులు లేని సంఘముగా స్మిర్నా సంఘము నిలవాలని చెప్పి యేసు సంపూర్ణంగా తన యొక్క జీవమును, ప్రాణమును కల్వారి శిలువలో అర్పించాడు. యేసు అర్పించినది స్మిర్నా సంఘానికి మాత్రం కాదు, ఆయన శరీరం అనే సంఘము ఈ ప్రపంచములలో ఇప్పుడు ఎదుగుతుంది కదా, ఆ సంఘముల అన్నిటి కొరకు యేసుక్రీస్తు తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అంటే మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. దేవుడు తన నామము కొరకు ఒక జనాన్ని ఈ కృపాకాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేయబడిన సంఘమే స్మిర్నా సంఘము. ఈ స్మిర్నా సంఘము బోలములాగా ఏం చేస్తుంది? దేవునికి సువాసనగా వస్తుంది. మీకు తెలుసా అండి, బోలమును గురించిన ఒక విషయం. ఈ బోలము ఎక్కడ వాడతారంటే పాత నిబంధన గ్రంథములలో మోషే ఆ యొక్క గూడారంలోకి పోయేటప్పుడు ధూపావర్తిని రెడీ చేస్తాడు. మోషే ధూపావర్తిని రెడీ చేసేటప్పుడు ఆ ధూపావర్తిలో 3 వస్తువులను సమభాగముగా కలపాలి. ధూపావర్తిని సిద్ధపరిచేటప్పుడు దాంట్లో అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో 3 వస్తువులు సమభాగముగా వేయాలి. దాంట్లో మొదటిగా జటమాంసి వేస్తారు, రెండవదిగా బోలం, మూడవదిగా సాంబ్రాణి. ఈ 3 వస్తువులను సమభాగముగా ఆ యొక్క ధూపావర్తిలో వేసేటప్పుడు దాంట్లో ఉన్న అగ్ని వీటన్నిటిని కాల్చి వేసేటప్పుడు దాంట్లో నుంచి సువాసనగా పొగ వస్తుంది. అప్పుడు ఆ యొక్క గూడారం అంతా కూడా, ఆ యొక్క పరిశుద్ధ గూడారం అంతా కూడా శ్వాసనతో నిండుతుంది. దేవుడు ఆ శ్వాసనను బట్టి ఆనందిస్తాడు.
అలాగే సుమెర్నా సంఘములలో ఉన్న విశ్వాస వీరుల యొక్క ఆత్మీయ జీవితమును యేసయ్య చూచేటప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితము సువాసనగా పరలోకమందున్న దేవునికి చేరేటప్పుడు దేవునికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. సో దేవుని బిడ్డలారా, ఈ సుమెర్నా సంఘములో దేవుడు అంటున్నాడు 8వ వచనములో, సుమెర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఎవడగా. యేసు తన్ను గురించి చెప్తున్నాడు. మనందరికీ తెలుసు యేసు మొదటివాడును కడపటివాడు. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే మొదటివాడును, అల్ఫాయు నేనే, ఒమేగావు నేనే. గ్రీక్ లెటర్స్లో మొదటి అక్షరము ఆల్ఫా, ఒమేగా అన్నది లాస్ట్ అక్షరము. అల్ఫాయు ఒమేగాయు ఆయనే. అదే యేసుక్రీస్తు అంటున్నాడు, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికినవాడు. యేసయ్య నిజంగానే మరణించాడు, కానీ సదాకాలము జీవించువాడనై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సో తన గురించి యేసయ్య ఈ విధంగా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇప్పుడు ఆ సంఘములో కొన్ని విషయాలు చెప్తున్నాడు. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చూడండి, సుమెర్నా సంఘము శ్రమను అనుభవించిన సంఘముగా యేసయ్య చూస్తున్నాడు. సుమెర్నా సంఘములో ఉన్న విశ్వాసులు యేసుక్రీస్తు కొరకు శ్రమ అనుభవిస్తున్నారు, ఉపద్రవం అనుభవిస్తున్నారు. చాలా కష్టం. యేసుక్రీస్తులో నడవాలంటే అంత ఈజీ కాదు. దేవుని బిడ్డలారా, మనకి ఇప్పుడు వచ్చే కష్టాలంతా కష్టమే కాదు. కానీ ఆదిమ సంఘములో సుమెర్నా సంఘ కాలంలో జీవించిన పరిశుద్ధులు పడిన అవస్థ ఉందే, కష్టం ఉందే, అవి మాటలలో వివరించినాయి. అందుకే యేసయ్య అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. యేసుప్రభువు అంటున్నాడు, నువ్వు ఉపద్రవమును, శ్రమలను, దరిద్రతను, పావర్టీ. ఈరోజు విశ్వాసికి శ్రమ ఉంటుంది, దరిద్రత కూడా ఉంటుంది. కానీ మీరు ఏం బాధపడవద్దండి. దేవుడి దృష్టిలో మీరే ధనవంతులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో మీరే ధనవంతులు. అవును, ఒక సంఘము పేదరికంలో ఉందంటే, ఒక సంఘము శ్రమ పడుతుందంటే, ఆ సంఘమే దేవుని దృష్టిలో ధనవంతులైన సంఘం. డబ్బులు చేతిలో పెట్టుకోవడం కాదు, ఆడంబరముగా మేము ఇలా చేసినాం, అలా చేసినాం, మేము ఈ విధంగా ఖర్చు చేస్తున్నాం, ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, మాకు అట్లా ఉంది, ఇట్లా ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మాకు దగ్గర కోయర్ గ్రూప్ ఉంది, మాకు అట్లా ఉంది, ఇట్లా ఉంది. అవన్నీ కాదు, దేవుడి దృష్టిలో అవన్నీ కాదు. సుమెర్నా సంఘము వలె ఉపద్రవమును, శ్రమను, దరిద్రతను ఏ సంఘం అనుభవిస్తుందో ఆ సంఘమే యేసుక్రీస్తు దృష్టిలో ధనవంతులైన సంఘం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగైతే యేసు ఏమంటున్నాడు, నా దృష్టిలో నువ్వే ధనవంతుడివి. సుమెర్నా సంఘం, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఈ దేవుని జీవము కలిగిన దేవుని దృష్టిలో ధనవంతులు అని చెప్తున్నాడు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నిజంగా ఒక సంఘము ఎప్పుడు గ్రోత్ అవుతుందంటే ఆ సంఘం మీద విమర్శలు రావాలి. ఏ సంఘము విమర్శలను తట్టుకుంటుందో, ఏ సంఘము ఉపద్రవమును మాత్రం కాదు, ఏ సంఘము దూషణ మాటలు సహిస్తుందో అప్పుడే ఆ సంఘము పర్ఫెక్ట్ అవుతుంది. సుమెర్నా సంఘము దూషణలు, అపవాది చేత, అపవాది యొక్క, సాతాను యొక్క సమాజపు వారి వలన కలుగు దూషణ నేను ఎరుగుదును. నీ మీద దూషణలన్నీ నేను చూస్తా ఉన్నా, నేను ఎరుగుదును అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు అంటున్నాడు యేసయ్య, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు 2 విషయాలు, బాగా గమనించండి. ఆ 2 విషయాల్లో ఒకటి ఏమిటంటే, నిన్ను ఎవరు దూషించినా, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు ఒకవేళ పేదరికంలో ఉన్నా, నువ్వే నా దృష్టిలో ధనవంతుడు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు భయపడకము.
ఇది ఎంత ఆదరణకరమైన మాట. ఎవరిని పెట్టారు? 10వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. బాగా ఉంచండి. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. యేసుప్రభు ఎంకరేజ్ చేస్తున్నాడు. స్మిర్నా సంఘస్థులు ఉపద్రవపడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, వారు ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు. కానీ భయపడవద్దు. 10 దినముల కదా శ్రమలు. నువ్వు మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం. స్మిర్నా సంఘానికి యేసు ప్రభు ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:10లో ఎంకరేజ్ చేస్తున్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా అండి, 2 విధమైన రోడ్డు ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రోడ్స్. రహదారి రోడ్ ఉంటుంది. ఒకటి ప్లెయిన్ హైవే రోడ్, బాగా ఇప్పుడు 6-వే లైన్, 4-వే లైన్ మనం చెప్తున్నాం కదా, ఆ మాదిరిగా ప్లెయిన్ రోడ్. ఇంకొకటి ఘాట్ రోడ్, ఘాట్ సెక్షన్, కొండ మీద ఎక్కే మలుపులు ఉన్న రోడ్. ఇప్పుడు మీరు చెప్పండి, మలుపు అధికముగా ఉన్న కొండ మీద ఎక్కుతున్న రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందా, లేదా విశాలమైన పొడుగ్గా ఉన్న ప్లెయిన్ రోడ్లో యాక్సిడెంట్ జరుగుతుందా? ఎప్పుడు ప్లెయిన్గా ఉన్న రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకూడదు. కొండ మీద మలుపులు ఉన్న ఆ రోడ్డు మీదనే యాక్సిడెంట్ జరగాలి. కానీ మీకు తెలుసా అండి, ఆ మలుపులు ఉన్న కొండ మీద యాక్సిడెంట్ అధికంగా జరగదు. 0.1% యాక్సిడెంట్. కానీ స్ట్రైట్ రోడ్, హైవే రోడ్, 6-వే లైన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడనే మీరు చూడండి, సంవత్సరములలో అధికమైన యాక్సిడెంట్ జరిగేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రిస్టియానిటీలో 2 గ్రూపులు ఉన్నారు. ఒక గ్రూపు సౌకర్యప్రదంగా జీవించేవారు, వారికి కష్టాలు లేవు, ఏమీ లేవు, వారు హ్యాపీగా తింటారు, నిద్రపోతూ ఉంటారు, తాగుతారు, అన్నీ చేసుకుంటారు, వారికి ఉపద్రవమే రాదు, ఏమీ రావు. అట్లాంటి వారే హైవే రోడ్లో ఉన్నవారు. యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది నేను చెప్పాను, హైవే రోడ్లోనే. వీళ్ళకే శ్రమ. కానీ కొండ మీద ఎక్కుతున్న మలుపులు ఉన్నటువంటి రోడ్డు ఉందే, దాంట్లో బండి తోలేవారు జాగ్రత్తగా తోలుతారు. అది దేనికి సాధ్యం అంటే, ఇంకొక క్రైస్తవ గుంపు ఉంది. ఆ క్రైస్తవ గుంపు జీవితం అంతా శ్రమ పడుతూ, దూషణలు సహిస్తూ, విమర్శనలు పొందుతూ, ఆ సంఘము కష్టముతో వీటన్నిటిని విశ్వాస జీవితంలో అనేక మలుపులను, శ్రమలను, త్యాగములను, కష్టములను, మరణములను అన్నిటినీ దాటుకొని పోయేవారే నిజమైన క్రైస్తవులు. సో దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవులు అటువంటి వారే. సో కాబట్టి స్మిర్నా సంఘములలో ఉన్న విశ్వాసులు చాలా కష్టములు, ఉపద్రవములు, కన్నీరు, అవస్థ, వేదన అన్ని పడ్డారు. అనేక మంది యేసుక్రీస్తు కోసం ప్రాణత్యాగం చేశారు. అందుకే చెప్పబడుతుంది, ఆ 10 రోజులు దేవుడు అన్నాడు కదా, ప్రకటన గ్రంథం 2:10లో 10 దినములు శ్రమ కలుగును. ఆ 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. ఈ సంఘానికి దేవుడు చెప్పే 2 మాటలు, భయపడకము, మరణం వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం నేను ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ఇచ్చే సవాల్, ఛాలెంజ్. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. చెప్పండి అందరూ కూడా, జయించువాడు 2వ మరణం. అదేనేమిటి 2వ మరణము? మనందరికీ తెలుసు, నరకం. నేను ఇంతకు ముందు ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాము.
దాంట్లో చూడండి, నరకంలో 4 విధమైన స్థలాలు ఉంది అని ఒక వీడియో ఉంది. ఆ నరకమే రెండవ మరణం. ఈ రెండవ మరణం అన్నది నిత్యమైన నరకం, అగ్నిగుండము. ఎవని పేరైనను జీవగ్రంథ పుస్తకములలో రాయబడినట్టు కనబడిన ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడుదురు అని ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. 20 అధ్యాయం 14-15 వచనం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 14-15 వచనం. దేవుడి బిడ్డలారా, మన పేరు జీవగ్రంథ పుస్తకంలో ఉంటే మనకు రెండో మరణం లేవు. కానీ ఇక్కడ సుమిర్నా సంఘస్థులకు దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు. దేవుడు ఒక సవాల్ విసురుతున్నాడు. జయించు వాడికి నేను ఏమిస్తాను తెలుసా? రెండవ మరణం వాడికి విధించను. వావ్, సూపర్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆఖరిగా ఈ సంఘ కాలంలో ఉన్న ఛాంపియన్స్, విశ్వాస వీరులు. ఎవరు ఆ విశ్వాస వీరులు? ఎఫెసు సంఘములలో విశ్వాస వీరులు మనం చూసాం. పేతురు, యాకోబు, యోహాను, పౌలు, లూకా, ఇంకా అనేక మంది ఉన్నారు. సుమిర్నా సంఘ కాలములలో ఉన్న విశ్వాస వీరులు ఎవరు? మీరు నోట్బుక్లో రాసుకోండి. నేను కొంతమంది ఛాంపియన్స్ పేరు నేను చెప్పబోతున్నా. క్రికెట్కి ఛాంపియన్ చెప్పండి ఎవరు? ద గాడ్ ఆఫ్ క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. మీకు అర్థం తెలుసిన, బౌలింగ్లో ఈయన, వికెట్ కీపింగ్లో ఈయన, రన్నింగ్ రేస్లో ఉసైన్ బోల్ట్, టెన్నిస్లో పలానా ఆయన. ఒక్కొక్క క్రీడా రంగంలో ఒక ఛాంపియన్స్ ఉంటారు కదా. టకా 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 ఫింగర్ టిప్లో మనం వాళ్ళ పేరు టకా 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 మనం చెప్పేస్తూ ఉంటాం. అది ఏ దేశంలో అయినా సరే. ఆ మాదిరిగా సుమిర్నా సంఘ కాలములలో విశ్వాస వీరుల యొక్క పేర్లు నేను ఇప్పుడు చెప్పబోతున్నా. 4 ప్రాముఖ్యమైన విశ్వాస వీరుల పేర్లు. నంబర్ 1 జస్టిన్ మార్టియర్. నంబర్ 1 మీరు రాసుకోండి, జస్టిన్ మార్టియర్. ఇతను సుమిర్నా సంఘ కాలములలోనే ఇతడు విశ్వాస వీరుడుగా నిలిచాడు. క్రీస్తు శకము 100 నుంచి క్రీస్తు శకము 167 167వ సంవత్సరం మధ్యలో జీవించిన వాడే జస్టిన్ మార్టియర్. ఇతడు క్రీస్తు కొరకు చనిపోయాడు రోమ్లో. విశ్వాస వీరుడు. నంబర్ 2 ఇరేనియస్. 130 క్రీస్తు శకము 130 నుంచి క్రీస్తు శకము 200 సంవత్సరం వరకు మధ్యకాలంలో జీవించిన ఇరేనియస్ అన్నవాడు రెండవ విశ్వాస వీరుడు. ఇతడు ఎవరి యొక్క స్టూడెంట్ తెలుసా? పాలికార్ప్ అని మనం చూసాం ఇంతకు ముందు. అతని యొక్క శిష్యుడే ఈ ఇరేనియస్. పాలికార్ప్ ఎవరి యొక్క శిష్యుడు? అపోస్తలుడు అంటే యోహాన్ శిష్యుడు. ఈయన శిష్యుడే ఇరేనియస్. ఆయన కూడా యేసు ప్రభు కోసం హతసాక్షిగా మరణించాడు. 3వది టెర్తుల్లియన్. ఇతడు 160వ సంవత్సరం నుండి 220 సంవత్సరం మధ్యలో జీవించిన విశ్వాస వీరుడు. ఇతడు కార్తేజ్ అని చెప్పబడుతున్న ఒక పట్టణంలో బిషప్గా ఉండేవాడు. క్రిస్టియానిటీకి ఒక మంచి డిఫెండర్గా నిలిచిన వాడే టెర్తుల్లియన్. ఈ పేర్లన్నీ మన నోట్లో సరిగా రాదు. మన ఊరు విశ్వాస వీరులు కాదు. మనం ఇక్కడ చెప్తా ఉంటామే పలానా దైవజనుల పేరు వీళ్ళు అట్లాంటి వారు కాదు. వీళ్ళు సుమిర్నా సంఘ కాలములలో దేవునికి సువాసనగా అమరుల జీవులుగా నిలిచిన విశ్వాస భక్తులు. ఆఖరిగా 4వది ఇసోబియస్ అన్నవాడు 264 నుంచి 340 క్రీస్తు శకం కాలములలో జీవించిన వాడు. ఇతడు సంఘ చరిత్రములలో ఇతడే పునాది లాంటి వాడు. ద ఫౌండర్ ఆఫ్ చర్చ్ హిస్టరీ ఇసోబియస్. 4 పేర్లు చెప్పిన, మళ్ళీ చెప్తాను. నంబర్ 1 జస్టిన్ మార్టియర్, నంబర్ 2 ఇరేనియస్, నంబర్ 3 టెర్తుల్లియన్, నంబర్ 4 ఇసోబియస్. ఇంకా చాలా మంది ఉన్నారు. చాలు మనకు ఈ 4 గురించి మనము తెలుసుకుంటుంటే మంచిది. ఈ 4 విశ్వాస వీరులుగా సుమిర్నా సంఘ కాలములలో యేసయ్య కోసం నిలబడ్డవారు. మీకు తెలుసా దేవుడి బిడ్డలారా, 10 దినములు మీకు శ్రమ కలుగునని యేసు ప్రభు అన్నాడు. అవునా? 10 దినములు. అట్లయితే రోమా ఆధిపత్యములలో రోమా చక్రవర్తులు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది
పెర్సిక్యూటర్స్ అంటే క్రైస్తవుల పట్ల విరోధము కలిగి వాళ్ళను హింసించే వారు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పేర్లు కూడా మీరు తెలుసుకోవాలి. వారు క్రైస్తవానికి, సంఘానికి విరోధులు. ఎవరు ఆ విరోధులు? ఇప్పుడు నేను ఆ 10 మంది లిస్ట్ నేను చెప్పబోతున్నాను. నంబర్ 1, రోమా పట్టణములలో చక్రవర్తిగా ఉన్న నీరో చక్రవర్తి. నీరో NERO, నీరో చక్రవర్తి. క్రీస్తు శకము 64 నుంచి క్రీస్తు శకము 68 సంవత్సరములలో ఈ నీరో చక్రవర్తి రోమా పట్టణంలో ఉండగా పేతురును, పౌలును హతసాక్షిగా చంపినాడు. పేతురును తలకిందలుగా సిలువ వేశాడు, పౌలును హతసాక్షిగా చంపాడు. నంబర్ 2, డొమిటియన్. ఈ డొమిటియన్ అన్నవాడు 81 నుంచి 96 వరకు అతడు భయంకరంగా క్రైస్తవులను హింసించాడు. హీ కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ బిలీవర్స్. మీరు ఊహించండి, 1000 మంది, దాదాపు 1000 మంది విశ్వాసులను చంపినవాడు ఈ యొక్క డొమిటియన్. మూడవదిగా ట్రాజన్. వీడు 98 నుంచి 117 సంవత్సరములలో జీవించిన భయంకరమైన క్రూరమైన వాడే పెర్సిక్యూటర్. ఇతడు ఇగ్నేషియస్ అనే ఒక క్రైస్తవ విశ్వాస వీరుణ్ణి సజీవంగా కాల్చివేశాడు. ఈ సజీవంగా కాల్చివేసిన వాడే ట్రాజన్, ఇగ్నేషియస్ అని. వీళ్ళంతా చరిత్ర పురుషులు. విశ్వాస జీవితములలో వీరు ఎంతగానో క్రీస్తు కొరకు తన ప్రాణమును అర్పించిన విశ్వాస వీరులు. నంబర్ 4, పియూస్. ఇతడు 137 నుంచి 161 సంవత్సరంలో జీవించి ఇతడు కూడా చంపబడ్డాడు. ఇతడు ఏం చేశాడు? పోలికార్పును వీడే చంపాడు. పియోస్ అన్నవాడు పోలికార్పును చంపాడు 137లో నుంచి 161 సంవత్సరం. నంబర్ 5, మార్కస్ అర్లియోస్. 161 నుంచి 180 సంవత్సరం మధ్యలో జీవించిన ఇతడు భయంకరంగా క్రైస్తవులను హింసించాడు. ఒక గొప్ప రచయిత, గ్రేట్ రైటర్, విశ్వాసమునకు డిఫెండర్. అతని పేరు జస్టిన్ మార్టియర్. అతనిని ఏం చేశాడు? చిరచ్ఛేదం చేయించాడు. అంటే బీహెడెడ్, గొంతు కోసి చంపాడు. భయంకరమైనటువంటి వాడు మార్కస్ అర్లియస్. నంబర్ 6, సెవేరియస్. ఈ సెవేరియస్ అన్నవాడు 193 నుంచి 211 వరకు అతడు ఏం చేశాడు? భయంకరంగా క్రైస్తవులను హింసించాడు. ఇతడు ఒరిజిన్స్ ఫాదర్ని చంపివేశాడు. ఆయన ఒక విశ్వాసి. ఆ విశ్వాసి యొక్క తండ్రిని ఈయనేం చేశాడు? చంపాడు. అది మాత్రం కాదు, ట్రెషేషియన్ అనే ఒక అతను 235 నుంచి 238 వరకు జీవించిన ఒక రోమా చక్రవర్తి, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఒక వ్యక్తి క్రైస్తవ విశ్వాసులను భయంకరంగా ఏం చేశాడు? చంపివేశాడు. క్రూరమైన విధముగా చంపివేశాడు. చాలా కష్టం. కొంతమందిని సజీవంగా దేశము నుండే పారదోలారు. అది మాత్రం కాదు, 8వ వాడు, అతని పేరు డిసీషియస్. 249 నుంచి 251 సంవత్సరములలో క్రైస్తవులను ఏం చేశాడు? తన రాజ్యంలో ఎక్కడ ఉండకూడదని చెప్పి వెలివేశాడు. భయంకరమైన వాడు. 9వ వాడు వెలేరియన్ అన్నవాడు భయంకరమైన వాడు. సిప్రియన్ అన్నటువంటి ఒక బిషప్ను కార్తేజ్ అనేటువంటి ఒక ఏన్షియంట్ సిటీ, అక్కడ ఆ ప్రాంతములలో భయంకరంగా చంపాడు. వాడు వెలేరియన్. 253 నుంచి 260 సంవత్సరంలో. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనము తెలుసుకొని ఏం చేయబోతున్నాము? మీకు తెలియదండి, ఈరోజు క్రిస్టియానిటీ నంబర్ 1 రిలీజియన్. సే ఆమెన్, హల్లెలూయా. క్రిస్టియానిటీ నంబర్ 1 రిలీజియన్గా నిలబడడానికి నువ్వు నేను కారణం కాదు. సుదీర్ఘ సంఘ కాలములలో ఎంతో మంది, లక్షల మంది విశ్వాస వీరులు తన ప్రాణమును యేసయ్య కొరకు వారు చిందించారే, సువాసనగా అర్పించారే. అదేనండి కారణం.
10వదిగా మనం చూస్తున్నాం డైక్లేషియన్. డైక్లేషియన్ అన్నవాడు 284 నుంచి 305వ సంవత్సర కాలంలో జీవించిన అతడు ద మోస్ట్ సివియర్ పెర్సిక్యూటర్. ఇంతవరకు 9 మంది కన్నా వీడే క్రూరమైన వాడుగా క్రైస్తవులను హింసించేవాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది క్రైస్తవులను గుహలో బంధించాడు, కొంతమంది క్రైస్తవులను అడవికి తరిమివేశాడు, కొంతమంది క్రైస్తవులను సజీవంగా కాల్చివేశాడు, కొంతమంది క్రైస్తవులను అడవి జంతువులకు ఆహారముగా వేశాడు. క్రూరముగా క్రైస్తవులను హింసించిన వాడిలో ఈ 10 మందిలో వీడే భయంకరమైన వాడు. మీకు తెలుసా అండి, అంత భయంకరంగా క్రైస్తవులను హింసించిన ఇతని భార్య, ఇతని కూతురు, ఈ డైక్లేషియన్ అన్నటువంటి క్రూరమైన సర్వాధికారం కలిగిన వీడికి తన సొంత భార్య, కూతురు వీళ్ళిద్దరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారంటే మీరు గమనించండి దేవుని యొక్క మహత్కార్యం. తండ్రి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వాడు, క్రైస్తవులంటే నచ్చని వాడు. తన భర్త భయంకరంగా క్రైస్తవులంటే వాడికి నచ్చదు. అలాంటి అతని యొక్క సొంత భార్య, కుమార్తె క్రీస్తును యాక్సెప్ట్ చేశాడు. గ్లోరీ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేవు. అవును, ఇప్పుడు కూడా చెప్తాను, 2021 సంవత్సరంలో భారతదేశంలో క్రైస్తవులు ఒక్కరు కూడా లేకుండా చేస్తామని సవాలు విసిరిన వారందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? నోరు మూసుకొని మాట్లాడకుండా దాగుకొని ఉన్నారు. కంటికి కనబడని ఒక క్రిమి, కోవిడ్-19 అని చెప్పబడుతున్న ఒక భయంకరమైన, అది కంటికే కనబడదు, దానికి భయపడి అందరూ పారిపోయి దాక్కొని ఉన్నారు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికే మహిమ కలుగుగాక. సుమెర్ణ సంఘం మట్టిలో మాణిక్యము, సుమెర్ణ సంఘము మట్టి లోపల ఉన్న బంగారం. బంగారం తీసేటప్పుడు దాంట్లో పనికిరాని వాటన్నీ ఉంటాయి, కానీ అగ్నిలో పుట వేసేటప్పుడు సువర్ణంగా దగదగడం మెరుస్తుంది. సుమెర్ణ సంఘము యేసుప్రభు చేత ప్రశంసనీయులు పొందిన సంఘం. యేసుప్రభు ఆ సంఘాన్ని ఏమాత్రం ఖండించలేదు. ఆ సంఘానికి వాగ్దానం చేశాడు, మరణం వరకు నమ్మకముగా ఉండు, 10 రోజులే శ్రమ కలుగును, అటు తర్వాత నేను జీవకిరీటం మీకు ఇస్తానన్నాడు. మీకు రెండవ మరణము ఉండదు అని యేసుప్రభు హామీ ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అది కావాలంటే మనము కూడా మరణం వరకు నమ్మకముగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వరకు నమ్మకముగా మనం ఉండాలి. సువర్ణ సంఘం వలె ఇప్పుడు ఉన్న సంఘములన్నీ కూడా అదే మాదిరిగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయుగాక. గాడ్ బ్లెస్ యూ. 3వ సంఘ కాలంలో మనమందరం కూడా మరలా మనం చేరుకొని ధ్యానం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.